షిరిడి సాయి సిద్ధత్వంలో శంకర పీఠాధిపతులకు కనీసం 0.001% సిద్ధత్వం ఉందా? శంకర పీఠాల్లో అద్వైతం ఉంది, కాని అక్కడ బ్రాహ్మణులకు తప్ప వేరే కులాలకు చోటు లేదు. కాని సాయి ద్వారకామాయిలో సిద్ధాంతాలు లేవు, కాని అక్కడ అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి బ్రతికాయి. పుస్తకాల్లో చదివితే అది పీఠం, ఆచరణలో చూపిస్తే అది ద్వారకామాయి. శంకర పీఠాలు సంపదకు కేంద్రాలైతే సాయిబాబా త్యాగానికి సజీవ రూపం. పీఠాల్లో బంగారు కిరీటాలు, వజ్రాల రథాలు, కోట్ల రూపాయల విరాళాలు. కాని సాయిబాబా అసలైన సన్యాసిలా జోలె పట్టి 5 ఇళ్లలో భిక్షాటన చేశాడు. సాయంత్రానికి తన దగ్గర ఉన్నదంతా దానం చేసి మళ్లీ రేపటికి నిరుపేద ఫకీర్లా మిగిలిపోయాడు. అది ధర్మం. శంకరపీఠాలేమంటాయి? ఈ జగత్తు మిథ్య, నీ కర్మ నువ్వే అనుభవించాలి అని వేదాంతం చెబుతాయి. కాని ద్వారకామాయిలో సాయి బిడ్డను కాపాడటానికి తన చేయిని అగ్నిలో కాల్చుకున్నాడు. భక్తుల ప్రాణం నిలపడానికి ప్లేగు వ్యాధిని తన ఒంటికి తెచ్చుకున్నాడు. వేదాంతం నిల్చుని కబుర్లు చెబుతుంది, కాని సాయి ప్రేమ భక్తుడి కర్మను తన అకౌంట్లో వేసుకొని ప్రాణమిస్తుంది. శంకరపీఠాలు అద్వైతాన్ని పండితుల తర్కానికే పరిమితం చేసి సామాన్యుల్ని దూరం చేశాయి. కాని సాయిబాబా దగ్గర శ్లోకాలు లేవు, మంత్రాలు లేవు, ఏ శాస్త్రాలు తెలియని సామాన్య భక్తుడికి కూడా కేవలం తన కరుణతో ఆత్మదర్శనం ప్రసాదించాడు. పీఠాలు అద్వైతాన్ని పండితుల సొత్తుగా మారిస్తే సాయి దాన్ని పామరుల అనుభవంగా మార్చాడు. దేవుడిని చేరాలంటే సంసారాన్ని వదిలేయాలి, కాషాయం కట్టాలి అని పీఠాలు చెప్పాయి. కాని సాయిబాబా సంసారంలో ఉంటూనే దేవుణ్ణి ఎలా చేరాలో నేర్పించాడు. బాధ్యతలు వదిలేసి పారిపోవడం కాదు, బాధ్యతలు మోస్తూనే భగవంతుణ్ణి చేరొచ్చని నిరూపించిన అసలైన జగద్గురువు షిరిడి సాయినాథుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సాయినాథుని ముందు జ్ఞానం పేరుతో మనుషుల్ని కులాలుగా విడదీసిన శంకర పీఠాలు కనీసం 0.0001% కూడా సరితూగలేవు.